వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా 1053 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా వరల్డ్ క్లాస్ మ్యారిటైమ్ స్టేట్గా తీర్చిదిద్దుతామని అన్న సీఎం చంద్రబాబు. బుడమేరు వరదతో డ్యామేజ్ అయిన రోడ్లను తిరిగి నిర్మిస్తున్నామని నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్న మంత్రి నారాయణ. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని అజిత్ సింగ్ నగర్ లో 2వ ఫ్లైఓవర్ వాంబే కాలనీ వద్ద ఆర్యూబీ ప్రతిపాదన పరిశీలిస్తున్నామని అన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా ఏపీని మ్యారిటైమ్ హబ్గా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 1053 కిలోమీటర్లు పొడవైన తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా మ్యారిటైమ్ పాలసీని రూపొందించారని అన్నారు. బుధవారం సచివాలయంలో దీనిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఏపీని వరల్డ్ క్లాస్ మ్యారిటైమ్ స్టేట్గా వినూత్న విధానాలతో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వస్తువుల కల్పన, సమర్థవంతమైన పాలన ద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధి సాధించడం రాష్ట్ర విజన్గా పేర్కొన్నారు. పోర్ట్ డెవలప్మెంట్, ప్రాక్సిమల్ ఏరియా డెవలప్మెంట్, షిప్ బిల్డింగ్ క్లస్టర్, అనుబంధ సముద్ర కార్యకలాపాలు ఇలా 4 ముఖ్య ప్రాతిపాదిక అంశాలు మ్యారిటైమ్ పాలసీలో పొందుపరుస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి అంశం కింద ఫోకస్ ప్రాంతాలు గుర్తించామని చెప్పారు. బుడమేరు వరదలతో డ్యామేజీ అయిన రోడ్లను తిరిగి నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. సిఆర్డీఏ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఇతర అధికారులు హాజరయ్యారు. వీఎంసీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులు పూర్తి, టౌన్ ప్లానింగ్ అంశాలపై చర్చించారు. నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల పనితీరుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. నగర అభివృద్ధికి అవసరమైన చర్యలపై అధికారులకు మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. అజిత్ సింగ్ నగర్ లో 2వ ఫ్లైఓవర్ వాంబే కాలనీ వద్ద ఆర్యూబీ నిర్మించేలా ప్రతిపాదనలు పంపామన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఇప్పటికే ఈ అంశాలపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారన్నారు. సింగినగర్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు. ఉదయం పూట పిల్లల్ని ఎక్కించుకొని సాయంత్రం పూట ఇట్రావడం జరుగుతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర నుంచి కండ్రిక ప్రాంతం భవానీ బార్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి వెళ్ళిపోయి బీఆర్టీఎస్ రోడ్డు కనుక వాళ్ళు వస్తే బీఆర్టీఎస్ రోడ్డు ఎంత ట్రాఫిక్ నైనా బేర్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి అక్కడికి అటు డైవర్ట్ చేయమని చెప్పాం. అట్లాగే విస్తన్నపేట, నూజివీడు, ఆగిరిపల్లి ఇటు నుంచి వచ్చే బస్సులన్నింటిని కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఈ భవానీ బారు కండ్రిక జంక్షన్ దాటిన తర్వాత బుడమేరు వంతెన వరకు ఇటేపు రాకుండా అటు డైవర్ట్ చేసి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఎక్కడికి బీఆర్టీఎస్ రోడ్ డైవర్ట్ చేసి వెళ్తే ట్రాఫిక్ సమస్య తాత్కాలికంగా పరిష్కారం అయినట్టే. కాబట్టి 2 అంశాలు, ఒకటి అదనపు ఫ్లైఓవర్ నిర్మించడానికి పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి లెటర్ ఇచ్చాం. మొన్న రైల్వే బోర్డు మెంబర్ గా కూడా ఉన్నాడు ఆయన కేంద్రంలో, పార్లమెంట్ లో. కాబట్టి రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లాడు ఆయన. కేశినేని చిన్ని సహకారంతో 2వ ఆర్ఓబీని నిర్మించడం ఒకటి. రెండోది, అప్పటి వరకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఇక్కడ కంప్లీట్ గా స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు, ఆర్టీసీ బస్సులు సింగిల్ ఫ్లైఓవర్ మీద పూర్తిగా నిషేధించమని చెప్పి కమిషనర్ చెప్పాం. దాని 2 పనులు చేయటం వల్ల ఈ ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వెంటనే దీని మీద చర్యలు తీసుకోమని నిన్న సిపి రాజశేఖర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. డీసీపీ ట్రాఫిక్ ని పంపిస్తా అన్నారు. ఇవాళ ఇన్స్పెక్షన్ సిఏలు, డీసీపీ ట్రాఫిక్ చేస్తున్నారు. చేసిన తర్వాత రేపు డైవర్షన్ హెవీ వెహికల్స్ ట్రాఫిక్ కనుక తగ్గిపోతే
సింగనగర్ మీద శాశ్వతంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి ఫ్లైఓవర్ సింగిల్. ఎన్నికల సమయంలో బీసీలను వాడుకొని తర్వాత వారిని గాలికి వదిలేసిన పార్టీ వైకాపా పార్టీ అని నేతలు విమర్శించారు. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిందన్నారు. ఎన్డీఏ కూటమి బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుందన్నారు. గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్లో చిలకల్లపూడి పాపారావు ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మన్ పాపారావు డైరెక్టర్లు 15 మందికి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ సామాజిక వర్గ ప్రజల ఇబ్బందులు, సమస్యలు, వారి ఆర్థిక సంక్షేమ తదితర అంశాలను తీసుకువెళ్లాలన్నారు. పాలక మండలికి నిరంతరం తన అందుబాటులో ఉండి తన శక్తి మేరకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. నూతన చైర్మన్ పాపారావు మాట్లాడుతూ జనసేన నేత పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి స్థాయిలో విజయవంతంగా పూర్తి చేస్తానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేందుకు తమ పాలక మండలి పనిచేస్తుందన్నారు. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు వారి సమస్యలను తమ పాలక మండలి దృష్టికి తీసుకురావాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు మరి స్వీకరించడం జరిగింది. దానికి మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మా డిప్యూటీ సీఎం గారు నా మీద ఎంతో బాధ్యత ఉంచారు. మరి రాష్ట్రం మొత్తం తిరిగి అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ఒక సామాజిక వర్గం కాకుండా అందరితో మమేకమయ్యి ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరితో అభివృద్ధికి కూడా కృషి చేయమని చెప్పి నాకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ విధంగానే మేము ప్రయాణం చేస్తూ మరి నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ నా మీద నమ్మకం ఉంచిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి మరి మా డిప్యూటీ సీఎం గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ ఎస్ఐ రవికుమార్ అన్నారు. మొబైల్ ద్వారానే 80% సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న సాంకేతికత ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆర్థిక మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత బ్యాంక్ ఆధార్ వివరాలను గోప్యంగా ఉంచాలని ట్రాఫిక్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రవికుమార్ అన్నారు. ది కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సైబర్ మోసాలపై ముద్రించిన కరపత్రాన్ని ఆయన లారీ ఓనర్స్ హాల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు నాగుమోతు రాజా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సైబర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మూర్తి మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యపరచడానికి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విస్తృతంగా కరపత్రాల పంపిణీ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అల్లాడ వీర వెంకట సత్యనారాయణ, కార్యదర్శి రావి శరత్ బాబు, కోశాధికారి పొట్లూరి చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బెన్ సర్కిల్ దగ్గర సైబర్ నేరాల జాగ్రత్తలపై కరపత్రాలు పంపిణీ చేశారు. గత నెల 16/11/2024 తారీఖున కమాండ్ కంట్రోల్లో గౌరవ విజయవాడ సిపి గారు మన సైబర్ నేరాలకు ఎక్కువ గురవుతున్నారని చెప్పేసి విజయవాడ సిపి గారు ఒక బ్రౌచర్ అనేది మన కమాండ్ కంట్రోల్ రిలీజ్ చేశారు. దాని సందర్భంగా విజయవాడలో ఉన్నటువంటి అన్ని హోటల్ హోల్స్తోనూ మరియు మన కళ్యాణ మండపం ఓనర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆయన సారు పిలుపు మేరకు అప్పుడు అవేర్నెస్ అనేది అందరికీ కల్పించాలనే ఉద్దేశం మీద ఈ హోటల్స్ మేనేజ్మెంట్ వాళ్ళకి అట్లాగే మిగతా ఈ కళ్యాణ మండపం మేనేజ్మెంట్ అందరికీ కూడా ఈ పాంప్లెట్ అనేది పంచడమని సార్ చెప్పడం జరిగింది. సిపి సార్ యొక్క పిలుపు మేరకు ఈ లారీ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చి ఎవరైతే ఈ మనకి పాంప్లెట్ని ముద్రించి ఎక్కువ మందికి పంచడానికి ముందుకు వచ్చారు కాబట్టి మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో ఈ పాంప్లెట్లు ఎక్కువ మంది ఏ నేరాలకు గురవుతాయి ఆ నేరాలన్నీ కూడా ఇందులో వివరంగా వివరించడం జరిగింది మా సైబర్ పోలీసు వారు. కావున ఇటువంటి నేరాలందరికీ కూడా తెలిస్తే కనుక చాలా మటుకు నిరోధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి
ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన విజయవాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ కూడా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున, మా సిపి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. ఈరోజు డీజీపీ గారి ఆదేశాల మేరకు, అట్లాగే నగర పోలీస్ కమిషనర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ సైబర్ నేరం కింద విజయవాడ ట్రాఫిక్ సిఏ గారు రవి గారు అట్లాగే మూర్తి గారి ద్వారా ఈరోజు ప్రజల్ని చైతన్యపరిచే ఉద్దేశంతో ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేయటం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మూర్తి గారు అసలు ఈ సైబర్ క్రైమ్ అనేదంటే ప్రజల్ని ఎట్లా మోసం చేస్తారనేది చాలా క్షుణ్ణంగా అందరికీ వివరించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఈ బ్రోచర్లో 22 అంశాల మీద పోలీసు వారు మాకు ఒక పాంప్లెట్ ఇస్తే వారు ఇట్లా మేము నగరంలో ఇవన్నీ పంచడానికి ఒక 10,000 కరపత్రాలు ముద్రించి ఈ కార్యక్రమం పోలీసు వారి సహకారంతో ఈ కార్యక్రమం చేయబడటం జరిగిందండి. కంపల్సరిగా ఈ సైబర్ క్రైమ్లో కూడా మా రవాణా రంగం కూడా ఒక భాగమే. ఎందుకంటే మాకు వివిధ రాష్ట్రాలకు, ఒక దేశం నుంచి ఇంకో ప్రాంతానికి మా వాహనాలు వెళ్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ క్రైమ్లో కూడా మేము ఎక్కువ నష్టపోతాం. కానీ అందులో ఈ కార్యక్రమం చేపడతాం కూడా మాకు నగర పోలీస్ కమిషనర్ గారికి మరొకసారి మా రవాణా రంగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీద మన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఐపీఎస్ మరియు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారైన శ్రీ ఎస్వి రాజశేఖర్ రెడ్డి బాబు గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు డిజిటల్ అరెస్ట్ సంబంధించిన ప్రతి దీంట్లోనూ తగు జాగ్రత్తలు తీసుకుని ఈ మ్యూల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, కరెంట్ అకౌంట్స్కి ఏవైతే మన వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాటిని గుర్తించి ఆ డిజిటల్ అరెస్ట్ బారి నుంచి మన వాళ్ళని కాపాడాలి అనే ఉద్దేశంతో మనము ఈ యొక్క కరపత్రాన్ని తయారు చేయడం జరిగిందండి. ఇందులో 22 ప్రశ్నలతో పాటు బ్యాంక్ మేనేజర్ ఎప్పుడైతే మీరు అకౌంట్ల నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని ఎప్పుడైతే మిమ్మల్ని గుర్తిస్తారో ఆ టైంలో చేయవలసిన ఆ పర్టికులర్ వ్యక్తిని అడగవలసిన వేర్వేరు ప్రశ్నలను మేము ఇందులో సంధించడం జరిగింది. వీటి ద్వారా చాలామంది రియలైజ్ అయ్యి ఇప్పుడు మన విజయవాడ పోలీస్ కమిషనరేట్లో చాలామంది మా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, సార్ ఇలా మీ కరపత్రాన్ని చదవడం జరిగింది, చూడడం జరిగింది, దానివల్ల మేము మోసపోకుండా ఇదయ్యాము, కాపాడబడ్డాము అని చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదానీ చాలా రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. భారతదేశంలో అతని అవినీతి పట్టుకోలేకపోయారని చెప్పారు. ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆయన ఆధీనంలో ఉన్నాయని విమర్శలు చేశారు. దేశం పరువును అదానీ, ఏపీ పరువును జగన్ తీసేలా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి షర్మిల వినతి పత్రం అందజేశారు. అదానీ, జగన్ల మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. 1,750 కోట్లు జగన్ లంచాలు తీసుకున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థల నిర్ధారణ చేసిన విషయాలను వివరించారు. అవినీతితో చేసిన విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని షర్మిల కోరారు. ఆధారాలు, సాక్ష్యాలతో అక్కడ ఛార్జ్షీట్కు సిద్ధమయ్యారు. ఈ అవినీతిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరం. అదానీ పేరే ప్రస్తావించే సాహసం సీఎం చంద్రబాబు చేయటం లేదు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీతో జతకట్టి కూటమిలో ఉన్న చంద్రబాబు ఇక చర్యలు ఏమి తీసుకుంటారు? ఈ ఒప్పందాల వల్ల ప్రజలపై వేల కోట్ల భారం పడుతుంది. ఏ రాష్ట్రంలో లేని రేట్లు ఇచ్చేందుకు జగన్ ఒప్పందం చేసుకున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ కూడా అక్రమాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. చంద్రబాబు కూడా గతంలో అనేక ఉద్యమాలు చేశారు. మరి ఇప్పుడు ఒప్పందాలపై ఎందుకు యాక్షన్ తీసుకోరు? జగన్ అవినీతి గురించి మాట్లాడే చంద్రబాబు కనీసం అదానీ పేరు ఎందుకు ఎత్తడం లేదు? ఏపీలో జరిగిన ఒప్పందంపై చంద్రబాబు స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. పార్లమెంట్లో అదానీ అవినీతిపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంది అని షర్మిల స్పష్టం చేశారు. గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదానీ గ్రీన్ గారి సోలార్ పవర్ డీల్లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డీల్ని స్క్రాప్ చేయాలని అడిగాము. దీని మీద ఎంక్వైరీ జరగాలని అడగడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే
అదానీ గారి ఈ డీలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం. ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. కానీ లాభం మాత్రం అదానీ గారికి. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. హస్తకళాభిమానులకు నాణ్యమైన కళాత్మక ఉత్పత్తులను అందించడంతో పాటు కళాకారులను ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూపొందించిన హస్తకళా ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి ప్రదర్శన అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ కమిషనర్ జి రేఖావాణి తెలిపారు. కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ప్రయోజకత్వంతో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని మ్యారిస్టెల్లా ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న లేపాక్షి గాంధీ శిల్ప బజార్ను బుధవారం కమిషనర్ రేఖావాణి సందర్శించి హస్తకళా ఉత్పత్తులను స్వయంగా కొనుగోలు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులతో ఆమె ముచ్చటించింది. వారు రూపొందించిన ఉత్పత్తుల తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన దేశం ప్రాచీన హస్తకళలు, ఘనమైన సాంస్కృతిక సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. అనేక మంది హస్తకళాకారులు వారి కళా నైపుణ్యంతో రూపొందించిన కళాత్మక ఉత్పత్తులను నేటితరం ఆదరించడం అభినందనీయమన్నారు. నరసాపురం లేస్ అల్లికలకు భౌగోళిక గుర్తింపు ట్యాగ్ లభించడం ఆనందం కలిగిస్తుందని, మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. మన సంస్కృతికి సాంప్రదాయాలకు జీవం పోసి వాటిని భావితరాలకు అందించాలంటే హస్తకళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మన రాష్ట్రానికి చెందిన కళా ఉత్పత్తులతో పాటు పలు రాష్ట్రాల్లో తయారైన అనేక కళారూపాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వినియోగదారులకు అందించేలా ప్రదర్శన అమ్మకాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే చేనేత వస్త్ర ప్రదర్శనలు ఎంతగానో ఆదరిస్తున్నారని, అదేవిధంగా లేపాక్షి హస్తకళా ప్రదర్శనను కూడా ఆదరించి కళాకారులను మరింత జీవనోపాధి కల్పించేలా వినియోగదారులకు ముందుకు రావాలని ఆమె కోరారు. ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ ఎండి ఎం విశ్వ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన ప్రారంభమైన లేపాక్షి గాంధీ శిల్ప బజార్ ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోందన్నారు. ఇప్పటి వరకు 40 లక్షల అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ వరకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని, ఈ ప్రదర్శనలో టెక్స్టైల్స్, ఎంబ్రాయిడరీ, గ్రాస్ లీఫ్, ఇమిటేషన్ జ్యువెలరీ, కార్పెట్స్, లెదర్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, టై అండ్ డై చీరలు, వుడ్ కార్వింగ్, లేస్ బ్యాగులు, డ్రెస్ మెటీరియల్స్, కొండపల్లి బొమ్మలు, బాటిక్ ప్రింట్స్ వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడి అపర్ణలక్ష్మి, లేపాక్షి మేనేజర్ మహంకాళి సురేష్, హెచ్పిఓ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మేరీ స్టెల్లా కాలేజ్లో ఎగ్జిబిషన్ 10 రోజులు జరుగుతుంది. ఇది 1వ తారీఖు వరకు జరుగుతుంది. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. దీంట్లో హస్తకళలే కాకుండా హ్యాండ్లూమ్స్, మనకి 40 స్టాల్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మిగతా 45 స్టాల్స్ బయట స్టేట్స్ నుంచి వచ్చారు. మీరు చూసే ఉంటారు, ఇక్కడ నేషనల్ అవార్డీ మ్యాట్ 6 నెలలు పడుతుంది. అలాగే మీరు కొండపల్లి బొమ్మలు చూశారు, మనవి కలంకారీ చూశారు, లక్నో చూశారు, లెదర్ బ్యాగ్స్ చూశారు, ఇంకా చాలా హస్తకళలు ప్రదర్శన చూశారు. ఈ ఒక ఎగ్జిబిషన్ ఇలా జరుగుతుంది అంటే ఒక వీవర్కి ఒక పూట భోజనం పెట్టినట్టు, ఒక సేల్ జరిగితే వాళ్ళ ఫ్యామిలీని మనం సేవ్ చేసినట్టు. ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతున్నామంటే, కల్చరల్గా కాపాడుతున్నామంటే మనకి హ్యాండీక్రాఫ్ట్స్ అనేది ఒక మంచి ఫేస్. ఇది ఇక్కడ దొరుకుతుంది, ఈ జిల్లాలో దొరుకుతుంది, లేకపోతే ఈ ఊర్లో దొరుకుతుంది అని మనం క్లియర్గా చెప్తాము. సో దానికి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని, ప్రతి ఆర్టిజన్కి
మీరు తోడుగా ఉంటారని ఆశిస్తూ ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాలని కోరుతూ ఇక్కడ మా ఈడీ గారు విశ్వ ఉన్నారు, అలాగే అపర్ణ గారు ఉన్నారు. చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. బైపాస్ రోడ్డు సితారా సెంటర్ సమీపంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటును విరమించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక నివాస ప్రాంతాల నాయకులు పరిమి మల్లేశ్వరరావు, కటకం రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు వలన ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే చుట్టుపక్కల నివాసిత ప్రాంతాలు ఉన్నందున స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే నిత్యం ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయని, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని కోరారు. 1976లో బైపాస్ రోడ్డును 200 అడుగుల వెడల్పుతో గొల్లపూడి నుంచి సితారా సర్కిల్ వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఎక్విజేషన్ చేయడం జరిగిందన్నారు. కావున ఈ బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఓపెన్ డ్రైవ్లను ఏర్పాటు చేసి రోడ్డును అభివృద్ధి చేయాలని వారు కోరారు. ఈ విషయాన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి, నగరపాలక సంస్థ కమిషనర్, స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు వారు చెప్పారు. ఈ సమావేశంలో రాంపిల్ల వెంకటరమణ, బాలాజీ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్, అల్లు మధు, మల్లంపాటి కొండలరావు, దేవరపు సూర్యనారాయణ, బోనం వెంకటయ్య, రావేళ్ల నాగేశ్వరరావు, సామా వెంకటస్వామి, కె విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసితులుగా ఉంటున్నాం. ఈ 1976లో ఈ రోడ్డు 200 అడుగుల రోడ్డుగా ఎక్వైర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రోడ్డు పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. ఇప్పుడు రోడ్డు ఫుడ్ కోర్ట్ పెడతాము అని చెప్పనేసి ఒక ప్రపోజల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారని తెలుస్తుంది. ఈ ఫుడ్ కోర్ట్ ఇక్కడి నుంచి భవానీ ఇప్పుడు పున్నమి దగ్గరికి మార్చాల్సిందిగా మా విన్నపం. అదేవిధంగా ఈ రోడ్డుకి 200 అడుగుల రోడ్డుకి డెవలప్మెంట్ లేకుండా ఆగి ఉంది కాబట్టి 2 వైపులా డ్రైన్స్ కట్టి రోడ్డుని అభివృద్ధి చేసి ప్రమాదాలు లేకుండా నివారించాల్సిందిగా మా ఇప్పుడు ఈ ప్రాంత వాసులు అందరం కూడా మేమందరం కోరుకునేది ఎవరికి ఇబ్బందులు ప్రమాదాలు లేకుండా అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ రోడ్డు ఈ ఫుడ్ కోర్ట్ ప్రతిపాదనని కార్పొరేషన్ వారు విరమించుకోవాల్సిందిగా అధికారులను మరియు ప్రజాప్రతినిధులను మేమందరం కూడా వినవించుకుంటున్నాం. కాబట్టి ఈ ఫుడ్ కోర్ట్ ప్రతిపాదనని విరమించుకోవాల్సిందిగా మా అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా 30 సంవత్సరాలు బట్టి విద్యాధర్పణంలో నివసిస్తున్నాను నేను. మనకి ఈ రోడ్డు సుమారుగా ఒక 50 సంవత్సరాల క్రితం 200 రోడ్డులు అవసరం అవుతుందని చెప్పని ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలని చెప్పని అప్పుడు సేకరించారు. కానీ అప్పటి నుంచి కూడా దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇంత రోడ్డు కూడా లేదు. దీనికి సగం రోడ్లోనే ఉంది. ఆ తర్వాత 10 సంవత్సరాల నుంచి కొంచెం అంటే దాదాపుగా 100 అడుగులు కూడా సుమారుగా లేదనమాట. 80 అడుగులు అట్లా డెవలప్ చేశారు. కానీ మిగతా 100 అడుగుల రోడ్డు అటు ఇటుగా ఉండిపోయింది. దీనికి రోజు కూడా వాహనాలు వెళ్ళటం వల్ల రావడం వల్ల అనేక రకాలుగా పార్కింగ్, ఫుట్పాత్ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం, ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలపడం, మరి అసాంఘిక కార్యక్రమాలు కూడా రోడ్డు పక్కనే చేయటం వల్ల సరైన లైటింగ్ కూడా లేకపోవడం వల్ల ఆడవాళ్ళు కనుక సాయంత్రం 8, 9, 10 ఇంటప్పుడు వస్తుంటే వెళ్తుంటే కూడా వాళ్ళు చాలా తలంచుకొని వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు అనమాట. అనేక సార్లు మనం ఇక్కడ భవానీపురం పోలీస్ స్టేషన్లో ప్రజాప్రతినిధులందరికీ కూడా మనం ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో నిరుపేదలు వేలాది మంది తలదాచుకోవటానికి కాస్త జాగా కోసం కమ్యూనిస్టులతో కలిసి అనేక పోరాటాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే ప్రజల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ వారికి అండగా నిలిచి ఇళ్ల స్థలాల కోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట వేలాది మంది మహిళలతో ఇళ్ల స్థలాల కోసం ప్రజా ఉద్యమం చేపట్టామని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో నివాసముంటున్న వేలాది మంది ప్రజలకు నివాస స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ చేపట్టిన రాష్ట్ర స్థాయి ఉద్యమంలో భాగంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వచ్ఛందంగా అర్జీలను సిపిఐ నగర నేతలతో కలిసి జిల్లా కలెక్టరేట్ అధికారులకు ఇళ్ల స్థలాల కోసం పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ఏఐటియుసి నాయకులు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాల సాధన కోసం సిపిఐ చేపట్టిన కార్యక్రమానికి లబ్ధిదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని తెలియజేశారు. పేదల కోసం సిపిఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు 10 రోజులు కొనసాగించడం జరుగుతుందని, సిపిఐ పోరాటానికి ఇళ్ల లబ్ధిదారులు ముందుకు వచ్చారని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 1 సెంటు స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 1,80,000 మాత్రమే ఇచ్చిందన్నారు. చాలా చోట్ల ఇళ్ల స్థలాల లేఅవుట్లు అసంపూర్తిగా ఉన్నాయని, కొన్ని ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి నేత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వారికి సొంత ఇంటి కళ నెరవేర్చేదానికోసం నగరాల్లో, పట్టణాల్లో 2 సెంట్లు, అలాగే గ్రామాల్లో 3 సెంట్లు స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. అలాగే నిర్మాణానికి 4 లక్షలు అన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజున పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరల్ని, కంకరు, ఇసుక, ఐరన్ పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని ఆ ధరల్ని 5 లక్షల రూపాయలకి నిర్మాణ వ్యయాన్ని పెంచవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోజున కూటమి నేతలు 6 నెలలే కదా అయిందని చెప్పి అంటా ఉన్నారు. కానీ 6 నెలలు అయింది. ఈ ప్రక్రియ అనేటటువంటి దీర్ఘకాలిక ప్రక్రియ. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు టిట్కో పత్రాలు చేతిలో పెట్టారు ప్రజలకి, కానీ ఎవరికి ఇల్లు కేటాయించబడాల. గతంలో ప్రభుత్వం 36 లక్షల మందికి ఇళ్ల పట్టాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేశామని చెప్పింది. కానీ ఎక్కడా కూడా ఆచరణలో అది కనపడలేదు, జరగలేదు కూడా. కాబట్టి నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అని చెప్పి వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ రోజున ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏ వాగ్దానం అయితే నువ్వు చేశావో 3 సెంట్లు, 2 సెంట్లు ఈ స్థలాలు ఇవ్వాలని చెప్పి, అలాగే టిట్కో హౌసెస్కి డిపాజిట్లు కట్టుకున్న వారందరికీ కూడా ఆ డిపాజిట్లు తిరిగి చెల్లిస్తారా లేదా టిట్కో హౌస్ కేటాయిస్తారా ప్రభుత్వం తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ నగరంలో పేద ప్రజలందరికీ నివాస సౌకర్యం కల్పించాలని గత 40-50 ఏళ్లుగా ఆందోళన, పోరాటాలు, ప్రత్యక్ష ఉద్యమాలు నిర్వహించినటువంటి ఫలితంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో నగరాలు, అలానే కాలనీలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా 1053 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా వరల్డ్ క్లాస్ మారిటైమ్ స్టేట్గా తీర్చిదిద్దుతామని అన్న సీఎం చంద్రబాబు. బుడమేరు వరదతో డ్యామేజ్ అయిన రోడ్లను తిరిగి నిర్మిస్తున్నామని నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్న మంత్రి నారాయణ. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, అజిత్ సింగ్ నగర్లో 2వ ఫ్లైఓవర్ వాంబే కాలనీ వద్ద ఆర్యూబీ ప్రతిపాదన పరిశీలిస్తున్నామని అన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.